అమ్మ మొదటి ఉత్తరం చూద్దాం. దుర్గ గారు పాలకొల్లు నుంచి రాస్తున్నారు. మహాభారతాన్ని వినాయకుడు ఎక్కడ రాశాడు తెలియజేయగలరు అని అడుగుతున్నారు. మనకి బదరీనాథ్ కనుక వెళ్ళినట్టయితే ఆ బదరీనాథ్లో సరస్వతీ నది ప్రారంభం ఉంటుంది. అక్కడ వ్యాస గుహ అని ఒకటి ఉంటుంది. ఆ వ్యాస గుహలో వ్యాసుడు మహాభారతం చెబుతూ ఉంటే గబగబా చెప్పినంత వేగంగా గణపతి లిఖించాడు అని మనకు ఐతిహ్యం ఉంది. నిజానికి ఇందులో వాస్తవం ఎంత ఉందో మనకి తెలియదు, కానీ వ్యాసుడు చెప్పడం, గణపతిని పిలవడం, ఆయన రాయడం ఇలాంటిది కానీ ఒక ఐతిహ్యం లోకంలో ఉంది. వినడానికి బాగానే ఉంది. ఇది కాదు అని చెప్పడానికి, ఇది అబద్ధం అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు గనక వాస్తవం అయ్యుండొచ్చు అని దాన్ని మనం ఆదరించటంలో తప్పులేదు. అమ్మ మరో ఉత్తరం చూద్దాం.